నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యాసంస్థలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఎందుకు ఇక్కడ వస్తామనుకున్నానంటే, మన జిల్లాలోనే నేషనల్ లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్, అదే ఒక టూరిజం సెక్టర్లో అంటే మనం అక్రాస్ ద కంట్రీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇన్స్టిట్యూట్సే ఉన్నాయి. దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ మన జిల్లాలో స్టార్ట్ చేసి ఉన్నారు ఒక 8 years ముందు, 2016 నుంచి. చాలా మందికి అంటే నాకు కూడా ఇనీషియల్ గా జాయిన్ అయినప్పుడు వెంటనే తెలియలేదు, ఒక 1.5 month తర్వాతనే తెలిసింది ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని చెప్పి. మీకు కూడా చాలా మందికి మేబీ బహుశా లాస్ట్ ఒక 1-2 weeks లో ఈ యాక్టివిటీస్ గురించి చెప్పినప్పుడే తెలిసి ఉంటాయి. దానికి ముందు మేబీ చాలా మంది తెలియకపోవడం కూడా ఉండొచ్చు. ఎందుకంటే జిల్లాలో చాలా వరకు ఇలా ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ లో MBA ప్రోగ్రామ్స్ కానీ BBA ప్రోగ్రామ్స్ కానీ టూరిజం సెక్టర్ లో జరుగుతున్నాయి అని చెప్పి మన అంటే 10th పాస్ చేసిన కానీ 12th ఇంటర్మీడియట్ చేసిన పిల్లలకి చాలా మందికి తెలియదు. సో నా కోరిక ఏంటంటే, మీరు చాలా మంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ క్యూస్ కానీ డిబేట్ కానీ దానికోసం వచ్చి ఉన్నారు. మీరు రిటర్న్ వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్తో అదేవిధంగా మీకు తెలిసిన మీ స్కూల్స్లో కానీ మీ కాలేజెస్లో కానీ ఉన్న వాళ్ళందరికీ ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ భాగంగా మనం ఒక ప్రొఫెషన్ కింద అంటే టూరిజంలోనే ఒక ప్రొఫెషన్ గ్రోత్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఒకవేళ ట్రైనింగ్ ఏదైనా తీసుకోవాలంటే లాంగ్ టర్మ్ కోర్స్ కాకుండా షార్ట్ టర్మ్ కోర్స్ ద్వారా కూడా, షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే 3 months కానీ 6 months కోర్సెస్ కానీ IITM ద్వారా రన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు. ఇంకా కూడా అది పెంచుకోవడానికి మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక విధం. రెండోది, ఈరోజు పొద్దున వరల్డ్ టూరిజం డే భాగంగా నెల్లూరు సిటీలో ఒక DKW కాలేజ్ పిల్లలతో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు ఒక హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది. అంటే హెరిటేజ్ వాక్ చాలా మందికి విని ఉంటారు, కొంతమంది కొత్తగా వింటూ ఉంటారు. అంటే నెల్లూరు టౌన్ లోనే, దీంట్లో ఎంతమంది నెల్లూరు టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? టౌన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. సో ఎంతమందికి నెల్లూరులో 100 సంవత్సరం దాటిన 5వ 6వ పాత బిల్డింగ్లు ఉన్నాయని తెలుసు? మన కలెక్టరేట్ బిల్డింగ్ అంటే నేను రోజు కూర్చున్న బిల్డింగ్ 1912లో బ్రిటిష్ కాలంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు బారాషాహి దర్గా ఆల్మోస్ట్ 200 years ఆఫ్ హిస్టరీ ఉన్న ఒక లొకేషన్. అదేవిధంగా మన జిల్లాలోనే చాలా లొకేషన్స్ అంటే హెరిటేజ్ టూరిజం కావచ్చు, లేదంటే ఎకో టూరిజం కావచ్చు. మనకు పెంచలకొండ టెంపుల్, దానికి చుట్టుపక్కల అడవి, కొంతవరకు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకు 2 పెద్ద డ్యాములు ఉన్నాయి, సోమశీల, కంట్లేరు. ఈ 2 డ్యామ్లో ఎంతమంది విజిట్ చేస్తారు? కంట్లేరు, సోమశీల. దీంట్లో చాలా తక్కువ, హార్డ్లీ 10%. సో మన జిల్లాలో ఉన్న లొకేషన్స్ మన వాళ్ళు చాలా వరకు చూడలేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ లొకేషన్స్ విజిట్ చేయాలి. సోమశీల చాలా మంచి లొకేషన్. మీరు తక్కువ మంది విజిట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. పెద్దగా అక్కడ మీకు అంటే హోటల్స్ కానీ అలాంటివి ఏం లేదు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో కొద్ది హోటల్స్ కానీ అవి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే పెద్ద తాజ్ కానీ 5-star హోటల్స్ లేదంటే కూడా మనకు లోకల్గా ఉన్న ఏరియా మన వాళ్ళే కొద్దిగా విజిట్ చేసినట్లయితే కొద్దిగా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతాయి. మీకు కూడా మన జిల్లా గురించి, మీ ఉన్న ఏరియా గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతాయి. అదేవిధంగా మన హెరిటేజ్ స్పాట్స్ని మనం కాపాడుకుంటేనే అది ఇంకా రాబోయిన వచ్చిన వాళ్ళని, లేదంటే మీకు కింద ఉన్న మీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరికీ చూడడానికి అవుతాయి. సో అది ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాను. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లోనే వీ హ్యావ్ ఎ డిస్ట్రిక్ట్ లైబ్రరీ. ఎంతమందికి తెలుసు తెలియదు. ఇట్స్ ఆల్మోస్ట్ 100 years ఓల్డ్. చాలా ఇట్స్ ఆల్మోస్ట్ ఏమంటారు, డిలాపిడేటెడ్ కండిషన్లోనే ఉన్నాము. అసలు ఎవరు వెళ్ళిన వాళ్ళు హార్డ్లీ 100 కానీ తక్కువ మంది బారానికి వెళ్ళట్లేదు. సో ఇలాంటివి లొకేషన్స్ మనకు చాలా ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ పిల్లలకి ఏంటంటే, దయచేసి ఇలాంటివి లొకేషన్స్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కానీ లేదంటే పర్సనల్గా కానీ
ఒకసారి విజిట్ చేయండి. మీకు యాజ్ అ ప్రొఫెషన్ టూరిజం కింద బాగా ఆ, అంటే అంటే మీకు ఒక ఇన్కమ్ రావడానికి అవకాశం ఉన్న ఒక ప్రొఫెషన్. ఎందుకంటే ఒక టూరిస్ట్ మనకు బయట నుంచి కానీ లేదంటే మన డొమెస్టిక్ టూరిస్ట్గా అరైవ్ అయినట్లయితే అట్లీస్ట్ 5 జాబ్స్ ఆ ఒక టూరిస్ట్ వలన అంటే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక మనిషి వస్తే ఆయన ఖర్చు చేసిన విధానంతో అట్లీస్ట్ ఒక 5 మందికి ఉపాధి కల్పించడానికి మనకు అవకాశం ఉంటాయి. సో టూరిజం ఇస్ అ వెరీ గుడ్ మల్టిప్లయర్. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ ఐఐటిఎంలో ఉన్న స్టాఫ్ కానీ పిల్లలతో మాట్లాడతాను అనుకున్నాను. ఎందుకంటే అంటే బయట నుంచి పిల్లలు వస్తున్నారని నాకు తెలియదు. సో ఐఐటిఎంలో ఉన్న వాళ్ళను అంటే చూస్తే ఇది అక్రాస్ ఇండియా అంటే అట్లీస్ట్ సౌత్ ఇండియా నుంచి వస్తారు. కేరళ ఉంటారు, ఆంధ్ర ఉంటారు, లేదంటే తమిళనాడు ఉంటారు. సో ఈరోజు మన వరల్డ్ టూరిజం డే థీమ్ కూడా వరల్డ్ అండ్ పీస్ అని. వరల్డ్ అండ్ పీస్ అనే థీమ్ ఏంటంటే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడిన టైంలోనే అక్రాస్ వరల్డ్ చూస్తే ఒక 2 లొకేషన్స్లో దర్ ఇస్ వార్. అంటే ఉక్రెయిన్ రష్యా, అదేవిధంగా ఇంకొక చోట్ల ఫలస్తీన్ అండ్ ఇస్రాయల్. సో అక్కడ జరుగుతున్నాయి. సో మిగిలిన వాళ్ళతో మనం కలిసి ఒకవేళ అంటే కేరళ వాళ్ళు ఎలా ఉంటున్నారు, లేదంటే తమిళనాడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, కర్ణాటక వాళ్ళు ఎలా ఉంటున్నారు, లేదంటే బయట రాష్ట్రంలో లేదంటే బయట ఎక్కడైనా బయట కంట్రీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళతో కొద్దిగా మనం మాట్లాడి వాళ్ళు కల్చర్ కానీ లేదంటే వాళ్ళ స్వభావాలు కానీ తెలుసుకున్నది అయితే మనకు గొడవలు ఉండడం ఛాన్స్ తగ్గుతాయి. సో ఐఐటిఎం వచ్చిన వాళ్ళు చాలా మంది అంటే పిల్లలందరూ కూడా అక్రాస్ సౌత్ ఇండియా లేదంటే నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చిన కాబట్టి ఖచ్చితంగా దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ఇంటరాక్ట్ విత్ అవుట్సైడ్ కల్చర్, అవుట్సైడ్ పీపుల్. అండ్ టూరిజం ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ అవుట్సైడ్ కల్చర్. ఇప్పుడు నేను నా పర్సనల్ చూస్తే ఐఎమ్ ఫ్రమ్ కేరళ. కేరళ నుంచి వచ్చి ఇప్పుడు ఒక 8 సంవత్సరం ఆంధ్రాలో పనిచేస్తున్నాను. సో వచ్చిన ముందు ఆంధ్ర అంటే కూడా తెలియదు, కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. ఇక్కడ జనాలు ఎవరైనా బాగా దే ఆర్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్. అంటే బయట నుంచి వచ్చినా కాకుండా అంటే వచ్చిన తర్వాత కూడా అంటే బయట మనిషి అన్నట్టు మాట్లాడట్లేదు. ఎక్కడ ఏ ఊర్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా దే ఆర్ వెరీ లవింగ్ అండ్ చాలా ప్రేమతో మాట్లాడతారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు సర్వ్ ఇన్ దిస్. సో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. మీ ఊరికి బయట అట్లీస్ట్ పక్కన ఊరికైనా లేదంటే ఇంకా కొద్దిగా దూరంగా వెళ్తే జిల్లాలో వేరే ఊరికైనా లేదంటే బయట జిల్లాలకైనా లేదంటే బయట స్టేట్కైనా ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. ఛాన్స్ దొరికినప్పుడు అంటే కొంతమంది ఆడవాళ్ళంటే పంపించరు అంటారు, అలాంటివి ఏం లేకుండా ఖచ్చితంగా అమ్మ నాన్నకి చెప్పి ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. ఛాన్స్ దొరికితే నేను వెళ్ళి విజిట్ చేయాలి. గొడవ పెట్టినైనా ఖచ్చితంగా ట్రావెల్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. భాగంగా ఐఐటిఎంతో కూడా కలుసుకొని డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో పిల్లల క్విజ్ డిబేట్ కానీ కాంపిటీషన్స్ ఐఐటిఎం ఆధ్వర్యంలో ఇక్కడ జరిపించడం జరుగుతున్నాయి. అదేవిధంగా వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ ఎంఓయూ విత్ ఐఐటిఎం డిటిపిసితో, సో దట్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఎక్కడైతే అంటే ఎకో టూరిజం సెంటర్స్ కానీ హెరిటేజ్ టూరిజం సెంటర్స్ కానీ అది ఏ విధంగా బయట మార్కెట్ చేయొచ్చు అంటే ఆన్లైన్లో గూగుల్ కానీ అదేవిధంగా మనకు ఆన్లైన్ సిస్టమ్స్లో ఏ విధంగా మనకు సర్క్యూట్ టూరిజం కింద మార్కెట్ చేయొచ్చు అని కూడా వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే ఆన్లైన్లో మనం లాంచ్ చేయబోతున్నాము. అదే కాకుండా నెల్లూరు సిటీలో హెరిటేజ్ ట్రైల్స్ ఏ విధంగా రన్ చేయాలని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకొక 1 to 2 monthsలో ఖచ్చితంగా అవి కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.